మేము ఒకసారి టెస్ట్ చేద్దాం. నీ కళ్ళు పేలిపోను అది ఆ స్టెప్స్ గుర్తున్నాయా మీకు? ఓకే, రెడీ అయితే మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు రాహుల్ ఒకసారి పాడతాడు. టైం మంచి ముహూర్తం కదా. అందరికి నమస్కారం బాబు. మీడియా వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి, అట్లాగే వెబ్సైట్ మిత్రులకి అందరికి కూడా నమస్కారం. ఏం మాట్లాడినా కానీ ఏదో చేసేస్తారు. మనం ఏమన్నా నేను మాట్లాడకుండా ఉండలేను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. ఈ సినిమా పండగకు వచ్చినట్టయితే మామూలుగా ఎరగదీసి అవతల పడేసేది, కానీ రాకపోవడం చాలా మంచిదైంది. ఇప్పుడు ఎరగదీస్తుంది ఎకనం ఏగల్. ఈ సినిమా గురించి నేనేం చెప్పలేను స్వామి, ఎందుకంటే ఏంది మడిసే. ఇప్పుడు కొన్ని సినిమాల్ని ధైర్యం చాలదు చెప్పాలంటే. నేను చేసిన షూటింగ్ వరకు చూశాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు లైఫ్లో మొట్టమొదటిసారిగా ఆ పిల్లోని చూసి డైలాగ్ మర్చిపోయా. డబ్బింగ్ థియేటర్లో ఈయన ఆ సీన్లన్నీ చూసి నేను మర్చిపోయా, డబ్బింగ్ చెప్పడం కూడా. ఏందిరా స్వామి, ఈ సినిమా ఏంది, ఇదేంది, ఈ కథ ఏంది, ఈ గన్నులేంది, ఆ పిల్లోడి వేషం ఏంది, ఈ కార్తీక్ ఏమయ్యా నువ్వు అసలు మడిసివే, ఇంత ఉంటాడో లేదు, సన్నగా ఎర్రగదీసి వదిలిపెట్టాడు. ఈ సినిమా థియేటర్లోనే చూడాలా, ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం మొత్తం కూడా ఈ సినిమాలో కనపడిద్ది. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మేనేజర్ల దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరు కూడా. మెయిన్ మీ అసిస్టెంట్ అండి, చాలా బాగా కష్టపడి మీ అసిస్టెంట్ ఆ విగ్గు మీకు సరే, కానీ కూలిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే. ఏదో చెప్పాలనుకున్నాను నేను. అదే కార్తీక్ ఘట్టం నేను దర్శకత్వం గురించి మొదలుపెట్టారు. సరే, ఇక పోతే ఆర్టిస్టులు, ఇదిగో మా అవసరాలయ్యా, ఆయన పేరు ఏందో, నీది మాత్రం పేలిందయ్యా అసలు. మిర్చి ఆయన, అబ్బో కిరణ్, మిర్చి కిరణ్ ఎస్ఐ క్యారెక్టర్ అద్భుతం. తెలిసిన నువ్వు చేతులు ఎత్తమగ్గానే ఏంది, ఆడు మా బామరిది భాష ఏంది, ఇట్లా వరసను చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. మేమెవరు కామెడీ చేయకుండానే నవ్వొచ్చింది మీ అందరికీ. ఎందుకని సార్ అట్లా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలో. అంటే ఎట్లా వస్తుంది, మీరు కామెడీ చేయకుండా నవ్వు ఎట్లా వస్తుంది? కాబట్టి ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, అయ్యా ఇండస్ట్రీలో చాలా మందికి పెడుతున్నారు, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, ఇట్లాగే ఈ సినిమా హిట్ అవ్వాలని 10 మందికి అన్నం పెట్టి ఇండస్ట్రీని బాగా తీసుకొచ్చే విధంగా ఉండాలని. ఇకపోతే నువ్వేందమ్మా, మేమేదో ఈడియట్ సినిమాకి ఫస్ట్ వచ్చాను అబ్బాయి, అన్నపూర్ణ స్టూడియోలో వేషం కోసం వచ్చా ఫస్ట్. ఈ మడిసి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు కాదులే తర్వాత అన్నాడు. మీ చలవ వల్ల ఈ రోజున మీరు పిలిచి, అంటే రవితేజ గారు పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి రావడానికి దాదాపు 12 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత. ఈడియట్ ఎప్పుడు 2002 అంటే ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 22 సంవత్సరాలు అయింది. ఓడమ్మ బడవ 22 సంవత్సరాల ఆయనతో ఉంటే అంతే, అసలు ఏముండదు, ఎటు తిప్పినా అదే డేట్ అంటే. అప్పుడు నుంచి అట్టనే ఉన్నాడు స్వామి ఆయన. సార్ అప్పుడు హెయిర్ భలేగుండేది మీకు. ఎవరిది? అప్పుడు నువ్వు మరీ ఇజ్జే మాకులే. ఏంది అప్పుడు ఇన్నాళ్ళకి మీ పక్కన చేసే అవకాశం నాకు మీ దయతోనే అది వచ్చింది కూడా.
ఆ కార్తీక్ ఘట్టమనేని గారు వీళ్ళందరూ చెప్పడం ఇచ్చేస్తా. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం స్వామి. శివరాత్రికి మాత్రం మామూలుగా ఉండదు పండగ. ఇక అమ్మవారి పండగే కాదు.